ఈసారి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి. ఉమ్, ముఖ్యమంత్రి అభ్యర్థికి ఒక స్థానాలు ఉండవు యాక్చువల్గా, ఎక్కడి నుంచో పోటీ చేయొచ్చు. రేవంత్ రెడ్డి గారు చూశారు, మొన్న 2 చోట్ల నుంచి పోటీ చేశారు. అవును, అదే మీకు అలాగే తెలిసినంత వరకు చేశారు. ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అది ఎక్కడి నుంచి ఏంటంటే ఒక 4-5 రోజుల్లో, ఈరోజు మనం ఇంటర్వ్యూ చేసుకుంటున్నప్పుడు ఒక 4-5 రోజుల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఏంటి అన్నది ఒక క్లారిటీ అనౌన్స్ చేస్తారు. అదే సందర్భంలో అభ్యర్థులు అనౌన్స్ చేసుకుంటూ వెళ్తారు. మా మేనిఫెస్టో రిలీజ్ చేయడం, ఆ తర్వాత ఎక్కడ పోటీ చేయాలన్నది ఒక ఆయన ఏంటంటే రావాలి తప్ప మనం చెప్పకూడదు. ఎందుకంటే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే చాలా చోట్ల అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఎక్కడి నుంచో పోటీ చేయొచ్చు. ఆయన ఒక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు కదా. కాబట్టి వాతావరణ పరిస్థితులు బట్టి అక్కడ ఆయన చెప్తారు. మీరు ఇప్పుడు అన్నారు ముఖ్యమంత్రి అభ్యర్థి అని. రీసెంట్గా నారా లోకేష్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఈసారి కూడా మా నాన్నగారే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్నారు. సో దానికి కూడా చంద్రబాబు నాయుడు అంటే ఎక్కడ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీని గురించి మీరు ఏమంటారు? మరి రాధా గారు, ఒకటి జనసేన పార్టీ అధికార ప్రతినిధిని. జనసేన పార్టీ నాలాంటి కార్యకర్తలు, జన సైనికులు బోల్డ్ మంది ఉంటారు. మేమందరం ఏమనుకుంటామండి, జనసేన పార్టీ ఏకపక్షంగా అధికారంలో రావాలి, మా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ముఖ్యమంత్రి కావాలని మేమంటాం. అవునండి, అంటే ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తులు వెళ్తున్నాయి కాబట్టి ఒకటి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు తెలియని విషయం అనేది చెప్పమంటారా? ఉంటుంది కదా. ఆ ఇంటర్వ్యూ మా పొత్తులోకి రాక ముందు చేసిన ఇంటర్వ్యూ, ఓకే. రిలీజ్ చేసింది పొత్తు తర్వాత ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు. అది ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి కూడా తర్వాత అన్నాడు ఉమ్, ఆ మాట. ఇంటర్వ్యూ చాలా రోజులు అయింది, ఉమ్, దాన్ని రికార్డ్ చేసుకుని ఎడిట్ చేసుకుని ఇప్పుడు రిలీజ్ చేసామని చెప్పేసి అన్నారు. ఉమ్, ఖచ్చితంగా ఇప్పుడు జనసేన పార్టీ జనసైనికులు కదిపితే మా పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటాం. ఉమ్. అదే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు గారు కావాలని కోరుకుంటారు. ఓకే, ఈ ఎలక్షన్స్ లో గెలిస్తే జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తులో వెళ్తుంది కాబట్టి గెలిస్తే గనక ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఇటు చంద్రబాబు నాయుడా లేకపోతే పవన్ కళ్యాణ్? చెప్పండి. అదే మాట చంద్రబాబు గారు కూడా మాట అన్నారు. ఉమ్, అదే సందర్భంలో మా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట అన్నారు. ఉమ్, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది నేను చంద్రబాబు గారు నిర్ణయించుకుంటాం, ఉమ్, అది కాదు ముఖ్యం, ఉమ్, గెలుపు ముఖ్యం. ముందు ఈ పొత్తు అధికారంలో రావాలి, ఉమ్. ఈ పార్టీలో మన పార్టీలో అధికారం రావాలి, అది ముఖ్యం తప్ప సీఎం సీట్ ఎవరు షేర్ చేసుకుంటారన్నది మేము ఇద్దరు డిసైడ్ చేసి చెప్తామని చెప్పేసి అన్నారు. ఏమో 2.5 సంవత్సరాలు అంటే తీసుకుంటారు. మరో కర్ణాటక అవుతుందా, ఎందుకు మరో అవుతుంది? తెలంగాణ అవుతుందా? ఏ రాష్ట్ర పరిస్థితులు ఆ రాష్ట్ర పరిస్థితిలో ఉంటే కర్ణాటకకి పక్కన ఉంటే తెలంగాణకి ఆంధ్రాకి సంబంధం ఏంటి? ఓకే. రాజకీయాలు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి బలంగా ఉంది, అధికారంలోకి వచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్లో పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అలాగే ఏ రాష్ట్ర పరిస్థితి ఆ రాష్ట్రాలు ఉంటాయి, అక్కడున్న పరిస్థితులు బట్టి డిసైడ్ అవుతాయి ఏదైనా సరే పదవులు. ఓకే, ఈ ఎలక్షన్స్లోని అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ఏమంటారంటే జగన్ ఇచ్చిన స్కీమ్సే చంద్రబాబు నాయుడు కాపీ కొట్టి ప్రజలకి చెప్తున్నారు. ప్రజలు కూడా చాలా వరకు విసిగిపోయారు. ఫ్రీ 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 మాకెందుకురా ఫ్రీ అనే స్టేజ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పడితే ఇటువంటి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి ప్రతి పార్టీ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది. గతంలో మొన్న 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చారు. ఏ పార్టీని ఏ రాష్ట్రంలోనూ మేము వచ్చిన అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి, అది సాధ్యం కాదా అన్నది ప్రజలు ఆలోచించుకుంటారు. ఒకటి, మా ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా రిలీజ్ చేయలే, 2 పార్టీలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం. ఎప్పుడైనా సరే సంక్షేమ పథకం సంక్షేమాలు అభివృద్ధి అనేది 2 కళ్ళలా వెళ్తూ ఉండాలి, జోడెద్దులేవి. అంతే తప్ప నేను సంక్షేమం అంటే అప్పులు చేసో లేకపోతే ప్రజలు ట్యాక్స్ డబ్బులు వసూలు చేసి ప్రజల అకౌంట్లో వేయడానికి మాత్రమే పాలన అనుకుంటే, ఇంకా అభివృద్ధి విషయం మర్చిపోతే ఏం జరుగుద్ది మనం చూసి 5 సంవత్సరాల్లో. నిజంగా డబ్బులు కలెక్ట్ చేసి ప్రజల అకౌంట్లో వేయడానికి ప్రభుత్వాలు ఎందుకు? ఒక కన్సల్టెన్సీకి ఇస్తే వాళ్ళే ట్యాక్స్ వసూలు చేసేసి మళ్ళీ అకౌంట్లో వేస్తారుగా, అది కాదు కదా. అంటే ఏదైనా ఒక పథకాలు ఇచ్చినప్పుడు అది సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి, సంపద సృష్టించాలి. సంపద సృష్టించే కార్యక్రమం ఏది జరగలేదు కాబట్టి మా ఉమ్మడి మేనిఫెస్టో ఓ పక్క సంపద సృష్టిస్తానే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలాగా సంక్షేమ పథకాలు ఉంటాయి. రైట్. ఉమ్మడి మేనిఫెస్టోలో జనసేన పార్టీ హైలైట్గా ఏం ప్రకటించబోతుంది? ముందు యువత మా కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్న అత్యంత ప్రమాదం ఏదన్నా ఉందంటే తుఫాన్లో, వరదలో, భూకంపంలో కాదు, నిరుద్యోగం. ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు కానీ బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఉపాధి కల్పించాలి ముందు. అక్కడ ఉపాధి కల్పించకపోతే ఏమవుతుందంటే ఇక్కడ చదువుకోవడాలు లేకపోతే ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ బతకడానికి బతుకుతెరువు గురించి పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజున హైదరాబాద్కి ఎంత ప్రెషర్ పెరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు, మీరు గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితేనే ఇక్కడ తెలంగాణ డెవలప్ అవుద్ది. ఎందుకంటారంటే అక్కడ ఉన్నటువంటి యువత లేకపోతే పబ్లిక్ అంతా వచ్చి ఫ్లోటింగ్ పడితే ఏమవుతుందంటే ఇక్కడ అవకాశాలు తగ్గుతాయి. అందుకని ఎక్కడికెక్కడ అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మా మెయిన్ కాన్సన్ట్రేషన్ మొట్టమొదటిగా యువత బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.
అక్కడ వాళ్ళకి అక్కడే ఉండి ఎక్కడికక్కడ వాళ్ళ పనులు చేసుకునే విధంగా, ఉపాధి కార్యక్రమాలు చేసుకునే విధంగా, సంపద సృష్టించే విధంగా మా దృష్టి దాని మీద పెడతాం. అది మొదటి ప్రాధాన్యత. దాని తర్వాత అన్నీ ఉంటాయి. ఇంకా రైతుల గురించి, మహిళల గురించి కావచ్చు, ఇంకా మిగతా విషయాలు అన్ని విషయాలు మిగతా అన్నీ ఉంటాయి. ఒకటి ఉమ్మడి మేనిఫెస్టోలో మేము క్లియర్గా చెప్పబోతున్నాం.